అందరికీ నమస్కారం అండి. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో వెలసిన పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఆ ఆలయ ప్రాంగణము, ఆ ఆలయ విశిష్టత, అక్కడి వాతావరణము అన్నిటినీ పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. ముందుగా మనము బస్ మార్గం ద్వారా కానీ మెట్రో మార్గం ద్వారా కానీ ఈ ఆలయానికి చేరుకోవచ్చు. పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుండి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఈ గుడి దూరం ఉంటుందండి. ఆలయ ప్రాంగణం అయితే మీరు చూస్తున్న విధంగా ఉంటుంది. అంటే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎడమ వైపున శంకు చక్రాలు మధ్యలో త్రిశూలంలాగా గార్డెన్లో అరేంజ్ చేశారండి. ఇలాగే ముందుకు వెళ్ళినట్లయితే మనము చెప్పుల స్టాండ్ అనేది ఉంటుంది. అక్కడ మనము మన చెప్పులని భద్రపరచుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడనే మనము తిన్నగా వెళితే మన బైక్స్ని, కార్స్ని పార్క్ చేసుకోవడానికి స్థలం అనేది ఉంటుంది. చెప్పుల స్టాండ్కి ఆపోజిట్లో ఈ విధంగా మనకు ఒక చిన్న గుడిలాగా కనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇక్కడే టెంకాయలని మనము సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా అందరూ టెంకాయలు కొట్టి పసుపు కుంకుమ పెట్టి ఒక టెంకాయని ఆ మధ్యలో ఉన్న స్తూపంపై పడేలాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఆలయం లోపలికి వెళదాము. ఆలయం లోపల ఈ విధంగా ఉంది. మనం మొదటలో వెళ్ళంగానే మనకు ధ్వజస్తంభము, దాని ఎదురుగా ఉన్న ఒక దీపాల స్టాండు, వాటికి చుట్టూ కూర్చొని ఉన్న జనాలు, కాయిన్స్ని నిలబెడుతున్న దృశ్యాలు మనము చూడవచ్చు. ఆలయం లోపలికి వెళ్ళిన వెంటనే ఇవి మనకు కనిపిస్తాయి. ధ్వజస్తంభం అనేది మనకి ఈ విధంగా బయట నుండి కూడా బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చుట్టూ ప్రాంగణాన్ని చూద్దాము. దీనికంటే ముందు ఒకవేళ అధిక సంఖ్యలో జనాలు వచ్చినట్లయితే ఈ క్యూ లైన్ పద్ధతిలో జనాలని లోపలికి పంపిస్తారు. బోనాల సందర్భంగా చాలామంది జనాలు ఇక్కడ వస్తూ ఉంటారన్నమాట. బోనాల సమయంలో అప్పుడు ఈ విధంగానే క్యూ పద్ధతిని పాటిస్తూ వెళతారు. మామూలుగా అయితే ఈ విధంగా తిన్నగా ఆలయంలోనికి మనం వెళ్ళొచ్చు. ఆలయంలోకి వెళ్ళంగానే ముందుగా చెప్పినట్లుగా మనకు ఈ ధ్వజస్తంభము, దీపాల స్టాండు, అలాగే చుట్టూ జనాలు కూర్చొని కాయిన్స్ని నిలబెడుతున్న దృశ్యము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిక మనము చుట్టూ ప్రాంగణం ఏ విధంగా ఉందో చూద్దాము పదండి. ముందుగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీకు ఈ విధంగా ఆలయం యొక్క స్తంభాలు, వాటిపైన వేసిన రంగులు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రదక్షిణలు అన్నీ చేసి మీరు ఎడమ వైపుకు వెళ్ళినట్టయితే అక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ముందుగా అయితే ఆలయం చుట్టూ ఏ విధంగా ఉందో మనము చూద్దాము. ఈ విధంగా ఉంటుందండి. ఎదురుగా మీకు నవశక్తులు అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఒకసారి చూసేసి అలా ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి చోట మనకి ఈ విధంగా క్యూ అనేది ఉంటుంది. ధర్మదర్శనానికి కూడా మనం ఈ క్యూ లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఉగాది సందర్భంగా చేసిన అలంకారము ఆలయంలో అదే విధంగా ఉందండి. ఇంకా దానిని అలాగే ఉంచారు. మనం ఇక్కడ నుండి గోపురాన్ని చూడవచ్చు. ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనము ముందరకి వెళ్ళినట్లయితే గుడి లోపలికి మనము వెళ్ళిపోవచ్చు. ఇప్పటి వరకు మీకు నేను ఆలయం చుట్టూ ఏ విధంగా ఉంటుందో చూపించడం జరిగింది. ఇప్పుడు ఇక ఆలయంలో ఎలా ఉంటుందో చూద్దాము. అలంకారం చేసి ఉండడం వలన ఆలయం లోపల ఈ విధంగా మామిడికాయలు, పూలు వీటన్నిటితో ఎంతో చక్కగా అలంకరించారు. చూడండి. అంతేకాకుండా అతి ముఖ్యమైన విషయం పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఏమిటంటే, మనము కోరుకున్న కోరికని మనసులో తలుచుకొని ఇక్కడ అంటే ధ్వజస్తంభం ముందర కాయిన్ని నిలబెట్టినట్లయితే, అది నిలబడితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులందరూ విశ్వసిస్తారు. మనసారా తల్లిని మనసులో తలుచుకొని కోరికను చెప్పి కాయిన్ని ధ్వజస్తంభం ముందు ఉన్న సర్కిల్ లాంటి ప్రాంతంలో పెట్టినట్లయితే తప్పకుండా జరుగుతుంది.
ఇంతే కాకుండా మరి ఎన్నో విశేషాలు విశిష్టతలతో విరాజిల్లుతున్న పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి. మా యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు కృతజ్ఞతలు.